కంచి పట్టు చీరలు అందాల రాణి. కాంచీపురం విఆర్కే సిల్క్స్ లో అతిపెద్ద బ్రైడల్ కలెక్షన్. కాంచీపురం విఆర్కే సిల్క్స్. అందరికీ నమస్కారం. సనాతన లైఫ్ సైన్సెస్ వారు సమర్పించు సువర్ణ సుందరాకాండ ఎపిసోడ్ నెంబర్ 3కి స్వాగతం, సుస్వాగతం. ఈ క్విజ్ సీజన్ లో ఇప్పటికి 2 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ 3 జరుగుతోంది. ఈ ఎపిసోడ్ లోని విజేతకి, జరిగిన 2 ఎపిసోడ్స్ లోని విజేతలకి మళ్ళీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. అందులో గెలిచిన వాళ్ళు ఫైనల్స్ కి సెలెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఫైనల్ గా సెమీఫైనల్ కి ఎవరు వెళ్ళబోతున్నారు ఈ ఎపిసోడ్ నుంచి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనతో ఉన్నారు 4 కంటెస్టెంట్స్. చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. అందరికీ బాగా సుందరాకాండ గురించి జ్ఞానం ఉన్నట్టే ఉంది. చూద్దాం వాళ్ళకి ఎన్ని విషయాలు తెలుసో. ప్రశ్నల్లోకి వెళ్లే ముందు వారితో పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుప్రజ అండి. నేను కవాడిగూడ నుంచి వచ్చాను. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు శైలజ. నేను కొండాపూర్లో ఉంటాను. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రవితేజ, కొండాపూర్లో ఉంటాను. నమస్తే అండి. నమస్తే, నా పేరు శ్రీలత. నేను ఇస్మాయిల్పల్లి నుంచి వచ్చాను. ఓకే, మీ అందరికీ స్వాగతం అండి ఈ ఎపిసోడ్కి. ఈ క్విజ్ పోటీల్లో మొత్తం 12 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 12 ప్రశ్నల్లో సరి అయిన సమాధానం చెప్పిన ప్రతి ప్రశ్నకి 100 పాయింట్లు ఇస్తారు. ఎవరైతే ఎక్కువ పాయింట్లు సంపాదించుకుంటారో వాళ్ళని ఈ ఎపిసోడ్కి విజేతగా మేము ప్రకటిస్తాం. ఈ ఎపిసోడ్లోని విజేతకి సెమీఫైనల్స్కి వెళ్లే అవకాశం దొరుకుతుంది. అలాగే సెమీఫైనల్స్లోని విజేతకి ఫైనల్స్కి వెళ్లే ఛాన్స్ వస్తుంది. ఆ ఫైనల్స్కి వెళ్ళిన విజేత, ఫైనల్స్లోని విజేత బంగారాన్ని కూడా గెలుచుకుంటారు. మరి ప్రశ్నలు మొదలు పెడదామా? ఈనాటి మన మొదటి ప్రశ్న చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రశ్న అయిన తర్వాత, ప్రశ్న 2 సార్లు చదువుతాను. ప్రశ్న అయిన తర్వాత ఆప్షన్స్ కూడా 2 సార్లు చదువుతాను. ఆప్షన్స్ చెప్పడం పూర్తయిన తర్వాత మాత్రమే ప్లకార్డ్ రైస్ చేయాలి. ప్లకార్డ్ ముందుగా ఎవరైతే రైస్ చేస్తారో వాళ్ళకి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ప్రశ్న అయ్యి ఆప్షన్స్ చెప్పడం అయిన తర్వాత మాత్రమే ప్లకార్డ్ రైస్ చేయాలి. ఓకేనా? మరి ఈరోజు మన మొదటి ప్రశ్న, సుందరాకాండలో సాగరము దాటుతున్న హనుమంతుడిని ఎలా పోల్చారు? ప్రశ్న మరొకసారండి. సుందరకాండలో సాగరము దాటుతున్న హనుమంతుడిని ఎలా పోల్చారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రుద్రుడి త్రిశూలము వలె, ఆప్షన్ బి దక్షిణమునకు వాయువేగముతో పోయే రామబాణము వలె, ఆప్షన్ సి ప్రచండ సూర్య కిరణము వలె, ఆప్షన్ డి ఉత్తరమున బుట్టి దక్షిణమునకు పోవు తోకచుక్క వలె. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ రుద్రుడి త్రిశూలము వలె, ఆప్షన్ బి దక్షిణమునకు వాయువేగంతో పోయే రామబాణము వలె, ఆప్షన్ సి ప్రచండ సూర్య కిరణముల వలె, ఆప్షన్ డి ఉత్తరమున బుట్టి దక్షిణమునకు పోవు తోకచుక్క వలె. ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు శైలజ గారు. సమాధానం దక్షిణమునకు వాయువేగముతో పోయే రామబాణము వలె, ఆప్షన్ బి. ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు శైలజ గారు. సమాధానముగా దక్షిణమునకు వాయువేగంతో పోయే రామబాణము వలె అనేది చెప్పారు. మీకు ఎందుకు అనిపించింది ఇది సరైన సమాధానం? బయలుదేరేటప్పుడు హనుమంతుడు చెప్తాడు వానరులతో, నేను రామబాణములా వెళ్ళి కార్యాన్ని సాధించి తిరిగి వస్తానని ధైర్యంగా చెప్తాడు. అక్కడ ఉపమానం వాడతారు. ఓకే, రామబాణము వలె అని. ఓకే, సో మీరు ఆప్షన్ బి దక్షిణమునకు వాయువేగంతో పోయే రామబాణం వలె అన్నారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మనం తెలుసుకుందాం. నాకు ముందు రుద్రుడి త్రిశూలము వలె అని అనిపించింది, కానీ తర్వాత బి అనిపించింది. ఎందుకంటే అక్కడ రాక్షసులు ఉన్నారు కాబట్టి దక్షిణం వైపు అని అలా అనిపించింది. జస్ట్ గెస్ చేస్తున్నారు. ఆప్షన్ బి అనుకుంటున్నారు సుప్రజ గారు. ఓకే, రవితేజ గారు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ బి. మీరు కూడా ఆప్షన్ బి అనుకుంటున్నారు. గెస్సింగ్ అండి. అంటే లంక సౌత్ సైడ్ ఉంటుంది కదా, సో దక్షిణం వైపు వెళ్ళడం, తర్వాత రామబాణంలో వెళ్తాడని చెప్పి ఎక్కడో చదివినట్టు గుర్తు. సో రైట్ సార్. ఓకే, శ్రీలత గారు? ప్రచండ సూర్యకిరణము వలె హనుమంతుడు సాగరము దాటుతున్నాడు అనుకుంటున్నారు శ్రీలత గారు. సరే,
ఇప్పుడు ఈ ప్రశ్నకి సరైన సమాధానం తెలుసుకుందాం. సుందరకాండలో సాగరం దాటుతున్న హనుమంతుడిని ఎలా పోల్చారు అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి, ఉత్తరమున పుట్టి దక్షిణమునకు పోవు తోక చుక్క వలె. శైలజ గారు చెప్పిన ఆప్షన్ బి ఆన్సర్ తప్పు. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. హనుమంతుడు వాయువేగంతో సాగరాన్ని దాటుతున్నప్పుడు అతని శరీరంలోంచి ఉద్భవించిన గాలి మేఘాల వలె ధ్వనించింది. పొడవైన వాలముతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు అనగా లంకకు సాగిపోవుచున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడిమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించెను. రెండవ ప్రశ్న, దేవేంద్రుడు మైనాకుడిని ఉద్దేశించిన ముఖ్య బాధ్యత ఏది? ప్రశ్న మరొకసారి చదువుతున్నానండి. దేవేంద్రుడు మైనాకుడిని ఉద్దేశించిన ముఖ్య బాధ్యత ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ, పాతాళంలోనున్న రాక్షసులను సంహరించడం. ఆప్షన్ బి, పాతాళంలోనున్న రాక్షసుల బలం హరించడం. ఆప్షన్ సి, పాతాళంలోనున్న రాక్షసులను కట్టడి చేయడం. ఆప్షన్ డి, పాతాళంలోనున్న రాక్షసులతో యుద్ధం చేయడం. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ, పాతాళంలోనున్న రాక్షసులను సంహరించడం. ఆప్షన్ బి, పాతాళంలోనున్న రాక్షసుల బలం హరించడం. ఆప్షన్ సి, పాతాళంలోనున్న రాక్షసులను కట్టడి చేయడం. ఆప్షన్ డి, పాతాళంలోనున్న రాక్షసులతో యుద్ధం చేయడం. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు సుప్రజ గారు, సమాధానం చెప్పండి. పాతాళంలోనున్న రాక్షసులను సంహరించడం. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు సుప్రజ గారు. పాతాళంలోనున్న రాక్షసులను సంహరించడం అనే బాధ్యతని మైనాకుడికి దేవేంద్రుడు అప్పగించాడు అని అనుకుంటున్నారు. మీరు గెస్ట్ చేశారా? మీకు తెలుసా? చదివిన గుర్తు ఉంది. ఓకే, ఇది సరైన సమాధానమా కాదా తెలుసుకునే ముందు మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. నేను ఆప్షన్ సి అని చదివినట్టు గుర్తు. పాతాళంలో ఉన్న రాక్షసులను కట్టడి చేయడం. రెక్కలు తెంచినప్పుడు కండిషన్ లాగా పెడతారు, నువ్వు పాతాళంలో వచ్చే రాక్షసులకి అడ్డుగా నిలవాలి అని పెడతారు. ఓకే, సో సి అని నాకు గుర్తు. ఆప్షన్ సి అని మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓకే, ప్లకార్డ్ రేస్ చేయడం కొంచెం లేట్ చేశారు. సరే, రవితేజ గారు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ బి అనుకుంటున్నాను. ఆప్షన్ బి, పాతాళంలో ఉన్న రాక్షసుల బలం హరించడం. ఓకే, శ్రీలత గారు ఏమనుకుంటున్నారు? తెలియదు అని ఒప్పుకోవడం చాలా మంచి విషయం అండి. ఒక గెస్ చేయండి పోనీ. సి, పాతాళంలో ఉన్న రాక్షసులను కట్టడి చేయడం అనుకుంటున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏదో మనం తెలుసుకుందాం. దేవేంద్రుడు మైనాకుడిని ఉద్దేశించిన ముఖ్య బాధ్యత ఏది అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ సి, పాతాళంలోనున్న రాక్షసులను కట్టడి చేయడం. సుప్రజ గారు, మీరు చెప్పిన సమాధానం తప్పండి. ఇది దీని వివరణ. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. పూర్వము బలిచక్రవర్తి ఇంద్రుని పరాజితును గావించి స్వర్గరాజ్యమును వశపరుచుకొనెను. దాని వలన దేవతలు కష్టాల పాలైరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళమునకు అణిచివేశెను. అతనితో పాటు రాక్షసులందరూ పాతాళమునకు చేరిరి. వారు తిరిగి రాకుండా కట్టడి చేయుటకు ఆ ద్వారమునకు ఇంద్రుడు మైనాకుని అడ్డుగా నిలిపెను. మైనాకుడు పైకి క్రిందకు పక్కలకు కూడా పెరిగిడే శక్తి కలవాడు. మూడవ ప్రశ్న అండి. లంకకి సాగరాన్ని లంఘించగల నలుగురు బలవంతులు ఎవరు అని హనుమ అనుకున్నాడు? ప్రశ్న మరొకసారి. లంకకి సాగరాన్ని లంఘించగల నలుగురు బలవంతులు ఎవరు అని హనుమ అనుకున్నాడు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ, హనుమ, అంగద, వాలి, సుగ్రీవులు. ఆప్షన్ బి, హనుమ, అంగద, జాంబవంతుడు, సుగ్రీవుడు. ఆప్షన్ సి, హనుమ, అంగద, నీలుడు, సుగ్రీవుడు. ఆప్షన్ డి, హనుమ, అంగద, గరుత్మంతుడు, సుగ్రీవుడు. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ, హనుమ, అంగద, వాలి, సుగ్రీవులు. ఆప్షన్ బి, హనుమ, అంగద, జాంబవంతుడు, సుగ్రీవుడు. ఆప్షన్ సి, హనుమ, అంగద, నీలుడు, సుగ్రీవుడు. ఆప్షన్ డి, హనుమ, అంగద, గరుత్మంతుడు, సుగ్రీవుడు. ప్లకార్డ్ ముందుగా రైస్ చేశారు శైలజ గారు, సమాధానం చెప్పండి. ఆప్షన్ సి, హనుమ, అంగద, నీలుడు, సుగ్రీవుడు. ఆప్షన్ సి, హనుమ, అంగద, నీలుడు, సుగ్రీవుడు అనుకుంటున్నారు. కాన్ఫిడెంట్ అండి? జాంబవంతుడు కూడా అయి ఉండొచ్చు అని అనిపిస్తున్నారు, కానీ జాంబవంతుడు చెప్తాడు ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కాబట్టి నేను రాలేను అని. ఈ ప్రశ్నకి
శైలజ గారు సరైన సమాధానం చెప్పారా లేదా అనేది తెలుసుకుందాం. ముందుగా మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. సుప్రజ గారు బి అనుకుంది. హనుమ B. అంగద జాంబవంతుడు సుగ్రీవుడు. బి అనుకుంటున్నారు. హనుమ అంగద జాంబవంతుడు సుగ్రీవుడు. ఓకే. రవితేజ గారు ఆప్షన్ బి అనుకుంటున్నాను. మీరు కూడా ఆప్షన్ బి అనుకుంటున్నారు. శ్రీలత గారు సి ఆప్షన్ సి హనుమ అంగద నీలుడు సుగ్రీవుడు అనుకుంటున్నారు. ఓకే. లంకకి సాగరాన్ని లంఘించగల నలుగురు బలవంతులు ఎవరు అని హనుమ అనుకున్నాడు. హనుమ అనుకున్న ఇది చెప్పాలి. దీనికి ఆన్సర్ గా సి హనుమ అంగద నీలుడు సుగ్రీవుడు అని శైలజ గారు చెప్పారు. అండ్ దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. 100 పాయింట్లు సంపాదించుకున్నారు. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. లంకకు రావాలనుకుంటే బలవంతులైన హనుమ, అంగదుడు, నీలుడు మరియు సుగ్రీవుడు మాత్రమే ఈ కష్టమైన కార్యాన్ని సాధించగలరని హనుమ తలచాడు. 3 ప్రశ్నలు అయిపోయాయండి. 3 ప్రశ్నలు అయిన తర్వాత ఒకసారి పాయింట్స్ చూద్దాము. ప్రస్తుతానికైతే ఎవరు ఇంకా బోని చేయలేదు. శైలజ గారు మాత్రం 100 పాయింట్లతో లీడింగ్ లో ఉన్నారు. ఏం పర్వాలేదు, ఇంకా 9 ప్రశ్నలు ఉన్నాయి. చూద్దాం మరి మీలో ఎవరు విజేతగా నిలుస్తారు. నేటి 4వ ప్రశ్న. లంక గ్రామ దేవత ఎవరు? ప్రశ్న మరొకసారి. లంక గ్రామ దేవత ఎవరు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ నాగాంబికాదేవి, ఆప్షన్ బి లంకిని, ఆప్షన్ సి నికుంబిలాదేవి, ఆప్షన్ డి సురస. ఆప్షన్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆప్షన్ ఏ నాగాంబికాదేవి, ఆప్షన్ బి లంకిని, ఆప్షన్ సి నికుంబిలాదేవి, ఆప్షన్ డి సురస. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు సుప్రజ గారు. నికుంబులాదేవి. అండ్ ఆప్షన్ సి నికుంబులాదేవి సరైన సమాధానం అనుకుంటున్నారు. మీకు ఇది తెలుసా అండి? చదివినట్టు గుర్తుంది. ఓకే. మరి మన మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. శైలజ గారు. నేను లంకిని అనుకుంటున్నాను కానీ ఖచ్చితంగా తెలియదు. మిగతా 2 పేర్లు అయితే నికుంబిల, నాగాంబిక నాకు చదివినట్టు గుర్తులేదు. అందుకు లంకిని అనుకుంటున్నాను. ఓకే అండి. రవితేజ గారు. నేను గెస్ట్ చేస్తున్నానండి. సి ఆప్షన్ సి నికుంబిలాదేవి. నికుంబిలాదేవి అనుకుంటున్నారు. ఓకే. శ్రీలత గారు. నేను కూడా సి అని అనుకుంటున్నాను. సి నికుంబిలాదేవి అనుకుంటున్నారు. సరైన సమాధానం ఏదో ఇప్పుడు మనం చూద్దాం. లంక గ్రామ దేవత ఎవరు అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ సి నికుంబిలాదేవి. కంగ్రాచులేషన్స్. 100 పాయింట్లు గెలుచుకున్నారు మీరు. అంటే లంకిని మరి సురస వాళ్ళు రాక్షసులు, సో వాళ్ళు దేవత అవ్వడానికి ఛాన్స్ లేదు. ఉన్న రెండిట్లో నికుంబిలాదేవి అని చదివింది గుర్తుంది. గ్రేట్ అండి. చాలా చక్కగా సమాధానం చెప్పారు. హనుమ లంకకు వెళ్ళినప్పుడు లంకిని అక్కడ కాపలా కాస్తూ ఉండింది. ఆవిడ అయ్యే ఛాన్సే లేదు. ఈవిడ చెప్పినట్టు సురస కూడా ఆయన నోటిలో నుంచి బయటికి వస్తాడు. సో అది కూడా కాదు. నికుంబిలాదేవి ఇస్ ది రైట్ ఆన్సర్. చాలా చక్కగా చెప్పారండి. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. అజాముఖి అనే రాక్షసికి సీతను సంహరించే ఉద్దేశము కలదని విన్న శూర్పణఖ మిక్కిలి సంతసించి సర్వశోకములను మరపింపజేయు సురను తీసుకురమ్మని రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించింది. సురను త్రాగుచు మనుష్య మాంసము తినుచు నికుంబులాదేవి ప్రీతికై నాట్యము చేయుదుము అని చెప్పింది. దీంతో నికుంబిలాదేవి లంక గ్రామ దేవతగా గుర్తించబడింది. మరి మన 5వ ప్రశ్న. దాక్షాయిణి అని హనుమ ఎవరిని సంబోధించెను? ప్రశ్న మరొకసారి చదువుతున్నానండి. దాక్షాయిణి అని హనుమ ఎవరిని సంబోధించెను? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జగన్మాత అయిన సీతను, ఆప్షన్ బి లంకను కాపాడే లంకిణిని, ఆప్షన్ సి పతివ్రత అయిన మండోదరిని, ఆప్షన్ డి కామరూపిణి అయిన సురసను. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ జగన్మాత అయిన సీతను, ఆప్షన్ బి లంకను కాపాడే లంకిణిని, ఆప్షన్ సి పతివ్రత అయిన మండోదరిని, ఆప్షన్ డి కామరూపిణి అయిన సురసను. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు రవితేజ గారు. ఆప్షన్ బి లంకను కాపాడే లంకిణి అనుకుంటున్నాను. ఓకే. రవితేజ గారు ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు. ఆప్షన్ బి లంకను కాపాడే లంకిణిని అనే సమాధానం సరి అయినది అనుకుంటున్నారు. మీకు దీని గురించి ఐడియా ఉందండి లేకపోతే గెస్ట్ చేస్తున్నారు? గెస్ట్ చేస్తున్నారు. సుందరకాండ చదివారా? సుందరకాండ అంటే మొత్తం చదవలేదు, బ్రీఫ్ గా చూసాను. ఓకే. మరి మన మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. మీరేమనుకుంటున్నారండి?
నాకు సి పతివ్రత అయిన మండోదరిని అని అనిపించింది. వీళ్ళిద్దరు రాక్షసులు కాబట్టి అట్లా దాక్షాయణి అనే అంటే దాక్షాయణిని ఏ ఉద్దేశంతో అన్నారో అదైతే తెలీదు. నాకు గెస్సింగ్ పతివ్రత అయిన మండోదరి అనుకుంటున్నారు. శైలజ గారు ఆప్షన్ డి కామరూపిణి అయిన సురసను. కామరూపిణి అయిన సురసను దాక్షాయణి అని హనుమ సంబోధించాడు అనుకుంటున్నారు. సురస నాగమాత కాబట్టి దక్షుడి మాత కాబట్టి దాక్షాయణి. చాలా చక్కగా చెప్పారండి. శ్రీలత గారు నేను సి ఆప్షన్ అనుకుంటున్నాను. ఆప్షన్ సి పతివ్రత అయిన మండోదరిని అనుకుంటున్నారు. ఓకే, సరే. ఇప్పుడు రవితేజ గారు చెప్పిన సమాధానం సరైనదా కాదా ఇప్పుడు మనం చూద్దాం. దాక్షాయిని అయిన హనుమ ఎవరిని సంబోధించను అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి కామరూపిణి అయిన సురసను. రవితేజ గారు చెప్పిన లంకను కాపాడే లంకిని అనే సమాధానం తప్పు. ఏం పర్లేదండి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలానే క్వశ్చన్స్ ఉన్నాయి. మీ అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి గెలిచేందుకు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో కంగారు పడకండి. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. హనుమ సురసకు నమస్కారం చేస్తూ, దాక్షాయిని, నీ నోటిలో ప్రవేశించినాను, బయటకు వచ్చినాను. నీకు దేవతలిచ్చిన వరము నిజమైనది. నేను సీతను చూచుటకు పోవుచున్నాను అని హనుమ సురసతో పలికాడు. 6వ ప్రశ్న. ఇంద్రజిత్తు తన వద్దనున్న రాక్షసులందరూ మూర్ఖులని ఎందుకు తలచాడు? ప్రశ్న మరొకసారండి. ఇంద్రజిత్తు తన వద్దనున్న రాక్షసులందరూ మూర్ఖులని ఎందుకు తలచాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం యొక్క మహిమ వారికి తెలియదు కనుక. ఆప్షన్ బి శక్తిశాలి అయిన హనుమను గుడ్డలతో కట్టడి చేయడం వలన. ఆప్షన్ సి బ్రహ్మ అస్త్ర బంధనంలో ఉన్న హనుమను చూసి భయపడుట వలన. ఆప్షన్ డి హనుమ ఎంతమంది వధించినా అతడు సాధారణ వానరుడు అనుకోవటం వలన. ఆప్షన్స్ మళ్ళీ చదువుతున్నానండి. ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం యొక్క మహిమ వారికి తెలియదు కనుక. ఆప్షన్ బి శక్తిశాలి అయిన హనుమను గుడ్డలతో కట్టడి చేయడం వలన. ఆప్షన్ సి బ్రహ్మాస్త్ర బంధనంలో ఉన్న హనుమను చూసి భయపడుట వలన. ఆప్షన్ డి హనుమ ఎంతమంది వధించినా అతడు సాధారణ వానరుడు అనుకోవడం వలన. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు శైలజ గారు. ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం యొక్క మహిమ వారికి తెలియదు కనుక. ఓకే, బ్రహ్మాస్త్రం యొక్క మహిమ వారికి తెలియదు కనుక తన వద్ద ఉన్న రాక్షసులందరూ మూర్ఖులని ఇంద్రజిత్తు తలచాడు అని మీరు అనుకుంటున్నారు. ఇది సరైన సమాధానమా కదా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు కంటెస్టెంట్స్ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. మీరేమనుకుంటున్నారు సుప్రజ గారు? ఏ అనుకుంటున్నాను. బ్రహ్మాస్త్రం యొక్క మహిమ వారికి తెలియదు కదా. మీరు కూడా ఆప్షన్ ఏ అనుకుంటున్నారు. రవితేజ గారు? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం విలువ తెలియదు. బ్రహ్మాస్త్రం యొక్క విలువ తెలియదు. రైట్. శ్రీలత గారు ఏమనుకుంటున్నారు? సి ఆప్షన్ బ్రహ్మాస్త్రం బంధనంలో ఉన్న హనుమను చూసి భయపడట వలన. ఓకే, మరి ఈ ప్రశ్నకి శైలజ గారు సరైన సమాధానం చెప్పారా లేదా ఇప్పుడు చూద్దాం. ఇంద్రజిత్తు తన వద్దనున్న రాక్షసులందరూ మూర్ఖులని ఎందుకు తలచాడు అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం యొక్క మహిమ వారికి తెలియదు కనుక. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. 100 పాయింట్లు గెలుచుకున్నారు. 200 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు మన శైలజ గారు. మీరు ఈ సమాధానాన్ని గెస్ట్ చేశారండి లేకపోతే మీకు తెలుసా? లేదండి, చదివినట్టు గుర్తు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం హనుమ మీద ప్రయోగించిన తరువాత వాళ్ళు ఆ బ్రహ్మాస్త్రం మహిమ తెలియక కాళ్ళతో కట్టేస్తారు హనుమంతుని. అప్పుడు అనుకున్నారు ఆ బ్రహ్మాస్త్రం ఏదైనా వాడినప్పుడు ఇంకొకటి ఆబ్జెక్ట్ ఏదైనా తగిలితే అస్త్రం మహిమ పోతుంది, వీళ్ళకి తెలియదు కాబట్టి ఇలా చేసేది అని ఇంద్రజిత్తు బాధపడతారు. చాలా చక్కగా వివరణ ఇచ్చారండి. అది సరైన సమాధానం. అంటే ఈ ప్రశ్నకు అక్క ఎప్పుడైతే ఆన్సర్ చెప్పారో అప్పుడు అంటే దాని వివరణ చెప్పినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఆ ఆన్సర్ ఎందుకు అలా వచ్చింది అని దాని వెనుక కారణం చెప్పారు. అంటే దీని వలన సమాజంలో అందరికీ సొసైటీలో నాకు కూడా నేర్చుకోవాలి, నేను విషయం తెలుసుకోవాలని ప్రోత్సాహన దొరుకుతుంది అని అనిపించింది. చాలా సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. ఇంద్రజిత్తు మహాబలశాలి అయిన హనుమను బ్రహ్మాస్త్రముచే బంధించెను. ఆ అస్త్రము యొక్క శక్తి నెరుగక రాక్షసులు మరలా హనుమను వల్కములతో కట్టివేశెను. వెంటనే బ్రహ్మాస్త్రము ఆ వానరోత్తముని తన బంధము నుండి విముక్తి చేయుట గమనించి వీరుడైన ఇంద్రజిత్తు
ఇతర సాధనములచే బంధింపబడిన వానిని బ్రహ్మాస్త్రము తన బంధము నుండి విడిచిపెట్టును. అయ్యో, నా శక్తినంతయు ధారపోసి చేసిన ఈ ఘనకార్యము బూడిదలో పోసిన పన్నీరైనది గదా. బ్రహ్మాస్త్ర మంత్ర పద్ధతిని ఎరుగక రాక్షసులు తెలివి మాలిన వారే మూర్ఖులైరి అని తలచెను. మరి 6 ప్రశ్నలు పూర్తయ్యాయి. 6 ప్రశ్నలు పూర్తయ్యాక లీడింగ్ లో ఉన్నారు శైలజ గారు 200 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ అండి. మరి మన 7వ ప్రశ్నకి వెళ్ళిపోదామా? 7వ ప్రశ్న, కరేణువులు అనగా నేమి? ప్రశ్న మరొకసారి, కరేణువులు అనగా నేమి? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ, సర్పముల శిరస్సుపై ఉన్న మణులు. ఆప్షన్ బి, వజ్ర వైఢూర్యాలతో పొదిగిన నిధులు. ఆప్షన్ సి, ఆడ ఏనుగుల గుంపులు. ఆప్షన్ డి, నరవానరుల సైన్యము సమూహాలు. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ, సర్పముల శిరస్సుపై ఉన్న మణులు. ఆప్షన్ బి, వజ్ర వైఢూర్యాలతో పొదిగిన నిధులు. ఆప్షన్ సి, ఆడ ఏనుగుల గుంపు. ఆప్షన్ డి, నరవానరుల సైన్యము సమూహములు. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు శైలజ గారు. చాలా ఫాస్ట్ గా ఉన్నారండి మీరు, అన్నిటికీ చాలా బాగా రేస్ చేస్తున్నారు. ఫాస్ట్ గా సమాధానం చెప్పండి. ఆప్షన్ సి, ఆడ ఏనుగుల గుంపులు. ఆప్షన్ సి, ఆడ ఏనుగుల గుంపులు. ఇది యాక్చువల్ గా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పాఠ్య భాగంలో కూడా వచ్చినట్టు నాకు చదువుతుంటే గుర్తొచ్చింది. కరీ మీనింగ్ ఏనుగు, Yes, కరీ ఏనుగు. అంటే ఏనుగు కాబట్టి. ఓకే, సరే, సరైన సమాధానమా కదా నేను మళ్ళీ చెప్తాను. ఈలోగా మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం. అంటే దీని గురించి నాకైతే ఉత్తరం తెలియదు కాబట్టి నాకేం తెలియదు. తెలీదు అంటున్నారు. సరే, గెస్ట్ చేయండి పోనీ. ఆడ ఏనుగుల గుంపులు. అదే అనుకుంటున్నారు. ఓకే, రవితేజ గారు ఆన్సర్ తెలియదండి, ఆప్షన్ సి అనుకుంటున్నా. ఆప్షన్ సి అనుకుంటున్నారు. శ్రీలత గారు నేను కూడా ఆప్షన్ సి. ఓకే, రైట్. మీరందరూ ఒకటే మాట మీద ఉన్నారు. వెరీ గుడ్. సరే, మరి శైలజ గారు చెప్పిన ఆప్షన్ సి, ఆడ ఏనుగుల గుంపులు అనే సమాధానం సరైనదా కాదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరేణువులు అనగానేమి అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ సి, ఆడ ఏనుగుల గుంపులు. రైట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్. 100 పాయింట్లు గెలుచుకున్నారు. టోటల్ 300 పాయింట్స్ తో మీరే లీడింగ్ లో ఉన్నారు. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ చూద్దామా? స్త్రీలందరి మధ్యలో పడుకున్న రావణుడు శాలలో గోవుల మధ్యనున్న వృషభము వలె నుండెను. అంతేకాదు, వారి మధ్య శయనించిన రావణాసురుడు అరణ్య మధ్యములో కరేణువుల అనగా ఆడ ఏనుగుల గుంపు మధ్యనున్న మదగజము వలె నుండెను. 8వ ప్రశ్న, త్రిజట తన కలలో రాముడు మరియు సీత ఎక్కడ కూర్చుని ఉన్నట్లు చూసింది. ప్రశ్న మరొకసారి చదువుతున్నానండి. త్రిజట తన కలలో రాముడు మరియు సీత ఎక్కడ కూర్చుని ఉన్నట్లు చూసింది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ, లంకలో రావణుని సింహాసనం మీద. ఆప్షన్ బి, అశోకవనంలో సెలయేరుల నడుమ. ఆప్షన్ సి, వనంలో పూల చెట్ల మధ్యన. ఆప్షన్ డి, సముద్రం మధ్యలో పర్వతం మీద. ఆప్షన్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆప్షన్ ఏ, లంకలో రావణుని సింహాసనం మీద. ఆప్షన్ బి, అశోకవనంలో సెలయేరుల నడుమ. ఆప్షన్ సి, వనంలో పూల చెట్ల మధ్యన. ఆప్షన్ డి, సముద్రం మధ్యలో పర్వతం మీద. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు శైలజ గారు. మళ్ళీ శైలజ గారే రేస్ చేశారు. సమాధానం చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ డి, సముద్ర మధ్యలో పర్వతం మీద. సముద్రం మధ్యలో పర్వతం మీద ఉన్నట్టు త్రిజట కలగంది. ఓకే, ఆప్షన్ డి, సముద్రం మధ్యలో పర్వతం మీద అంటున్నారు శైలజ గారు. ఇది సరైనదా కాదా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. సుప్రజ గారు, వనంలో పూల చెట్ల మధ్యన గెస్సింగ్. వనంలో పూల చెట్ల మధ్యన అనుకుంటున్నారు. ఓకే, హాయిగా విహరిస్తున్నారు అన్నట్టు త్రిజట కలగంది అనుకుంటున్నారు. సరే, రవితేజ గారు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ డి, సముద్రం మధ్యలో పర్వతం మీద. సముద్రం మధ్యలో పర్వతం మీద అనుకుంటున్నారు. మీకు తెలుసా అంటే గెస్ట్ చేస్తున్నారు? ఇది తెలుసండి, చదివారు. ఓకే, నైస్. శ్రీలత గారు నేను కూడా డి. ఆప్షన్ డి అనుకుంటున్నారు, సముద్రం మధ్యలో పర్వతం మీద అని. ఓకే, మీరు ప్లకార్డ్ చాలా ముందుగా ఫాస్ట్ గా రైస్ చేసేస్తున్నారు. సో ఈ ప్రశ్నకి మీరు సరైన సమాధానం చెప్పారా లేదా ఇప్పుడు చూద్దాం. త్రిజట తన కలలో రాముడు మరియు సీత ఎక్కడ కూర్చుని ఉన్నట్లు చూసింది అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం డి, సముద్రం మధ్యలో పర్వతం మీద. రైట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్, మరో 100 పాయింట్లు గెలుచుకున్నారు. టోటల్ 400 పాయింట్స్ తో మీరే లీడింగ్ లో ఉన్నారు. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం.
సీతను బెదిరించుతున్న రాక్షస వనితలను త్రిజట ఆపి వారితో తనకు కలిగిన స్వప్నాన్ని పంచుకుంది. తన కలలో రాముడు తెల్లని వస్త్రాలు ధరించి సీతతో కలిసి సముద్రం మధ్యలో ఉన్న తెల్లని పర్వతం మీద కూర్చుని ఉన్నట్లు చూసింది. రావణుడు పతనం ఈ స్వప్నంలో స్పష్టంగా కనిపించాయని త్రిజట వివరించింది. 9వ ప్రశ్న. హనుమ రావణుని సభలో సీతారాముల గురించి చెప్పినప్పుడు రావణుని శ్రేయస్సును కోరి చెప్పిన హితవచనములలో ఏది చెప్పలేదు? ప్రశ్న మరొకసారి చదువుతున్నానండి. హనుమ రావణుని సభలో సీతారాముల గురించి చెప్పినప్పుడు రావణుని శ్రేయస్సును కోరి చెప్పిన హితవచనములలో ఏది చెప్పలేదు? ఏది చెప్పలేదు? ప్రశ్న సరిగ్గా వినండి. ఆప్షన్స్ చదువుతున్నాను, వినండి. ఆప్షన్ ఏ, రాముడికి అపకారం చేసిన వాడు త్రిలోక పాలకుడైన ఇంద్రుడైనను సుఖముగా బ్రతుకలేడు. ఆప్షన్ బి, సీతాదేవి లంకా నగరము అంతయు నాశనము చేయు కాళరాత్రిని గ్రహింపుము. ఆప్షన్ సి, సీతాదేవి సాక్షాత్ వైకుంఠంలో శ్రీమన్నారాయణుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి. ఆప్షన్ డి, సీతాదేవి 5 శిరస్సులు గల మహాసర్పము వంటిదని గ్రహింపలేకపోవచ్చున్నావు. ఆప్షన్స్ మళ్ళీ చదువుతున్నానండి. ఆప్షన్ ఏ, రామునికి అపకారం చేసిన వాడు త్రిలోక పాలకుడైన ఇంద్రుడైనను సుఖముగా బ్రతుకలేడు. ఆప్షన్ బి, సీతాదేవి లంకానగరము అంతయు నాశనము చేయు కాళరాత్రిని గ్రహింపుము. ఆప్షన్ సి, సీతాదేవి సాక్షాత్ వైకుంఠంలో శ్రీమన్నారాయణుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి. ఆప్షన్ డి, సీతాదేవి 5 శిరస్సులు గల మహాసర్పము వంటిదని గ్రహింపలేకపోవచ్చున్నావు. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు రవితేజ గారు. రవితేజ గారు సమాధానం చెప్పండి. ఆప్షన్ సి, సీతాదేవి సాక్షాత్ వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ ఇలవైపు ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి అని అనుకుంటున్నారు. మీరు చెప్పిన ప్రశ్న సరైనదా ఎందుకచ్చు, అవునో కాదు మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. సుప్రజ గారు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ, రాముడికి అపకారం చేసిన వాడు త్రిలోక పాలకుడైనా ఇంద్రుడైనా బతకలేడు అంటుంది. శైలజ గారు? ఆప్షన్ సి, సాక్షాత్ వైకుంఠంలో నారాయణ. ఆప్షన్ సి అనుకుంటున్నారు. శ్రీలత గారు? 5 శిరస్సులు గల మహాసర్పం వంటిదని గ్రహింపలేకపోతున్నాము అని. ఓకే, మీరు చెప్పిన ఈ ఆప్షన్స్ లో సరైన సమాధానం ఏది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు రవితేజ గారు. హనుమ రావణుని సభలో సీతారాముల గురించి చెప్పినప్పుడు రావణుని శ్రేయస్సును కోరి చెప్పిన హితవచనములలో చెప్పనిది సీతాదేవి సాక్షాత్ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి ఇల్లాలైన శ్రీ మహాలక్ష్మి అని. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి, 100 పాయింట్స్ గెలుచుకున్నారు మీరు. మనందరికీ తెలుసు రావణుడు నరుడి చేతిలోనే సంహరింపబడాలని చెప్పేసి, సో ఆయనకు తెలియకూడదు కదా ఈయన రాముడు నారాయణుడు అవతారం అని. సో అందుకని తెలియకూడదు కాబట్టి అలాగే చెప్పారు. శ్రీ మహాలక్ష్మి చెప్పరు హనుమంతుడు. చాలా చక్కగా వివరణ ఇచ్చారండి, చాలా సంతోషం. దాంతోపాటు 100 పాయింట్లు కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు 9వ ప్రశ్న పూర్తయింది. 9వ ప్రశ్న అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎన్ని పాయింట్స్ తో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుప్రజ గారు 100 పాయింట్లు, శైలజ గారు 400 పాయింట్లు. 400 పాయింట్లతో మీరే లీడింగ్ లో ఉన్నారండి. రవితేజ గారు 100 పాయింట్లు. శ్రీలత గారు ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. ఏం పర్వాలేదు, ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ చూద్దామా? హనుమ ఈ సందర్భంలో రావణుని శ్రేయస్సును సాధించేందుకు సీత విషయంలో 3వ వాక్యం పేర్కొనలేదు. తక్కినవన్నీ రావణుడికి వివరముగా చెప్పి హితోపదేశం చేశాను. 10వ ప్రశ్న. ఇంద్రుని వంటి బలము గల దశరథుడు వేటి వలన రాజర్షి అయ్యాడు? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. ఇంద్రుని వంటి బలము గల దశరథుడు వేటి వలన రాజర్షి అయినాడు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, తపస్సుచే. ఆప్షన్ బి, గుణములచే. ఆప్షన్ సి, బలంతో. ఆప్షన్ డి, అహింసా ప్రియుడై. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ, తపస్సుచే. ఆప్షన్ బి, గుణములచే. ఆప్షన్ సి, బలంతో. ఆప్షన్ డి, అహింసా ప్రియుడై. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు సుప్రజ గారు. సుప్రజ గారు సమాధానం చెప్పండి. ఆప్షన్ బి, గుణములచే అని గెస్సింగ్. ఆప్షన్ బి, గుణములచే అనుకుంటున్నారు సుప్రజ గారు. సరి అయినదా కదా తెలుసుకుందాం. ఈలోగా మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం.
మీరేమనుకుంటున్నారండి? ఏ బి రెండు దశరథుల్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఏదో నేను తేల్చుకోలేకపోతున్నాను. తపస్సు చేశారు, మంచి గుణములు ఉన్నాయి. ఓకే, ఒకటి చూస్ చేయాలంటే గుణములు అని నేను అనుకుంటున్నాను. గుణములచే అనుకుంటున్నారు. ఓకే, రవితేజ గారు తపస్సు ఏ తపస్సు చేసి. ఓకే, శ్రీలత గారు ఆప్షన్ బి అనుకుంటున్నారు, గుణములచే. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏదో ఇప్పుడు మనం చూద్దాం. ఇంద్రుని వంటి బలము గల దశరథుడు వేటి వలన రాజర్షి అయినాడు అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి, గుణములచే. సరైన సమాధానం చెప్పారండి, కంగ్రాచులేషన్స్, 100 పాయింట్లు గెలుచుకున్నారు. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. పుణ్యాత్ముడును కీర్తిమంతుడును సౌమ్యుడును గజాశ్వరథములు కలిగిన దశరథుడు చక్రవర్తిగా నుండెను. ఇంద్రుని వంటి బలము గల అతడు గుణములుచే రాజర్షిగా, తపస్సుచే ఋషితుల్యుడిగా ప్రసిద్ధికెక్కెను. 11వ ప్రశ్న, ఏకో విష్ణుర్ మహాద్భుతం అని హనుమ ఏ విధంగా అన్నాడు? ప్రశ్న మరొకసారండి. ఏకో విష్ణుర్ మహాద్భుతం అని హనుమ ఏ విధంగా అన్నాడు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ, అశోకవనమునకు చేరినప్పుడు. ఆప్షన్ బి, రావణ అంతఃపురంలో సీత కనబడినప్పుడు. ఆప్షన్ సి, సీత కనిపించక మనసు స్థిమితం లేనప్పుడు. ఆప్షన్ డి, సీత రావణుని చేతిలో హతమైనదని తలచినప్పుడు. ఆప్షన్స్ మరొకసారి చదువుతున్నాను. ఆప్షన్ ఏ, అశోకవనమునకు చేరినప్పుడు. ఆప్షన్ బి, రావణ అంతఃపురంలో సీత కనబడినప్పుడు. ఆప్షన్ సి, సీత కనిపించక మనసు స్థిమితం లేనప్పుడు. ఆప్షన్ డి, సీత రావణుని చేతిలో హతమైనదని తలచినప్పుడు. ప్లకార్డ్ ముందుగా రేస్ చేశారు సుప్రజ గారు. సుప్రజ గారు, సమాధానం ఏదై ఉంటుంది అనుకుంటున్నారు? బి, రావణ అంతఃపురంలో సీత కనపడినప్పుడు. రావణ అంతఃపురంలో సీత కనబడినప్పుడు హనుమ ఆ విధంగా అనుకున్నాడు అని మీరు అనుకుంటున్నారు. గెస్ చేస్తున్నారా? చదివినట్టుగా అనిపిస్తోంది. శైలజ గారు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ, అశోకవనమును చేరినప్పుడు. అశోకవనమును చేరినప్పుడు అనుకున్నాడు. ఓకే, రవితేజ గారు ఏమనుకుంటున్నారు? ఆప్షన్ సి. ఆప్షన్ సి, సీత కనిపించక మనసు స్థిమితం లేనప్పుడు. శ్రీలత గారు తెలీదు, గెస్ చేయండి. సీత రావణుని చేతిలో హతమైనదని తలచినప్పుడు అని గెస్ చేస్తున్నారు. సరే, ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏదో ఇప్పుడు మనం చూద్దాం. ఏకో విష్ణుర్ మహాద్భుతం అని హనుమ ఏ విధంగా అన్నాడు అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ డి, సీత రావణుని చేతిలో హతమైనదని తలచినప్పుడు. సుప్రజ గారు, మీరు చెప్పిన జవాబు తప్పు. ఏం పర్వాలేదండి, మీరు ఆల్రెడీ 200 పాయింట్లు గెలుచుకుని ఉన్నారు. వివరణ చూద్దామండి. హనుమంతుడు సీతను కనుగొనలేకపోయినప్పుడు సీత రావణుని చేతిలో మరణించి ఉండవచ్చని అనుమానంతో నిరాశలోకి వెళ్ళాడు. ఆ సమయంలో హనుమ ఏకో విష్ణుర్ మహాద్భుతం అని మహావిష్ణువు యొక్క చింతనలో తలమునకలయ్యాడు. విశ్వాసంతో తన కార్యం ఫలించగలదని ప్రార్థించాడు. ఇప్పుడు ఆఖరి ప్రశ్న, 12వ ప్రశ్న. సుందరకాండ 68 సర్గల పారాయణం తరువాత రామాయణంలో ఏ సర్గను పారాయణం చేయాలి? ప్రశ్న మరొకసారి చదువుతున్నాను. సుందరకాండ 68 సర్గల పారాయణం తరువాత రామాయణంలో ఏ సర్గను పారాయణం చేయాలి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ, సంక్షిప్త రామాయణం. ఆప్షన్ బి, శ్రీరామ పట్టాభిషేకం. ఆప్షన్ సి, కావ్య ప్రశస్తి. ఆప్షన్ డి, హనుమద్ వైభవం. ఆప్షన్స్ మరొకసారి చెప్తున్నానండి. ఆప్షన్ ఏ, సంక్షిప్త రామాయణం. ఆప్షన్ బి, శ్రీరామ పట్టాభిషేకం. ఆప్షన్ సి, కావ్య ప్రశస్తి. ఆప్షన్ డి, హనుమద్ వైభవం. ప్లకార్డ్ ముందుగా రైజ్ చేశారు శైలజ గారు. ఆప్షన్ బి, పట్టాభిషేక ఘట్టం. ఆప్షన్ బి, శ్రీరామ పట్టాభిషేకం అనుకుంటున్నారు. మీకు తెలుసా, గెస్ చేస్తున్నారా? అంటే ఏ ఒక్క సర్గ పారాయణ చేసినా అది పూర్తవ్వాలి అంటే మొదలు సంక్షిప్త రామాయణం, మధ్యలో కళ్యాణం, ఆఖరి పట్టాభిషేకం, ఈ 3 పూర్తి చేసినా చాలు అని అంటారు. చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. మరి మిగతా కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకుందాం. సుప్రజ గారు పట్టాభిషేకం అనుకుంటున్నారు. రవితేజ గారు, మీరు? శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడం అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. ఆ ఘట్టం ఎవరు మర్చిపోలేనిది, అందరికీ చాలా ఇష్టమైన ఘట్టం కూడా. శుభం కార్డ్ చూస్తేనే కానీ మనశ్శాంతి ఉండదు మనెవరికి. సరే, మీరు చెప్పిన ఈ సమాధానం సరైనదో కాదో ఇప్పుడు చూద్దాం. సుందరాకాండ 68 సర్గల పారాయణం తరువాత
రామాయణంలో ఏ సర్గ పారాయణం చేయాలి అనే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి, శ్రీరామ పట్టాభిషేకం. కరెక్ట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్, 500 పాయింట్స్. థ్యాంక్ యూ. 500 పాయింట్స్ తో మీరే విజేతగా నిలిచారు. ఈ ప్రశ్నకి సంబంధించిన వివరణ ఇప్పుడు చూద్దాం. సుందరకాండ 68 సర్గల పారాయణం పూర్తయ్యాక శ్రీరామ పట్టాభిషేకం పారాయణం చేయటం శ్రేష్టంగా భావించబడుతుంది. సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని చూచి రాముని సందేశం ఇచ్చి లంకలో విధ్వంసం సృష్టించి తిరిగి రాముని వద్దకు చేరుతాడు. అనంతరం రాముని విజయాన్ని, అయోధ్య తిరుగు ప్రయాణాన్ని పట్టాభిషేక పారాయణం చేయడం శుభప్రదంగా ఉంటుంది. శ్రీరామ పట్టాభిషేకం ద్వారా భక్తులకు శాంతి, సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తంగా చెప్పబడింది. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ ని ముగించడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇందులో విజేతగా నిలిచిన శైలజ గారు, అలాగే మొదటి 2 ఎపిసోడ్స్ లోని విజేతలతో కలిపి మీకు సెమీఫైనల్స్ ఉండబోతోంది. అందులో విజేతకి ఫైనల్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఫైనల్స్ లో గెలిచిన వాళ్ళకి బంగారు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో శైలజ గారు గెలుచుకుంటారా లేదా మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్స్ అన్ని తప్పక చూడండి. మీలో ఎవరైనా మా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కింద కనబడే నంబర్స్ లో కాంటాక్ట్ అవ్వండి. సనాతన ధర్మాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి మా సనాతన నిధి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నేటి కార్యక్రమం విజేత మన శైలజ గారు 500 పాయింట్లు గెలుచుకున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మీ అందరి పార్టిసిపేషన్ చాలా లైవ్లీగా జరిగింది. అండ్ ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్ అందరికీ బహుమతి ప్రదానం చేయడానికి మన ముందుకు వస్తున్నారు విజయ్ భాస్కర్ గారు, CEO ఆఫ్ సనాతన లైఫ్ సైన్సెస్. ప్లీజ్ వెల్కమ్. నమస్తే అండి. చాలా బాగా ఆడారండి. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ అండి. సనాతన్ లైఫ్ సైన్స్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు. ఇంకా ఎక్కువ వర్గాల వాళ్ళు ఇలాంటి విషయాలు పాల్గొనాలి ఇందులో అని ఆశిస్తున్నాను. మరి మన సమాజంలో అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. స్కూల్ కాలేజెస్ లో కూడా చాలా తక్కువ స్కూల్స్ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ ఛానల్ ద్వారా అయినా అందరిలో ఈ విషయాల గురించి ఆసక్తి రావాలి. మరి మన హిందూ రాష్ట్ర స్థాపన అవ్వాలని నా కోరిక. శ్రీలత గారు. శ్రీలత గారు, కంగ్రాచులేషన్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ శైలజ గారు. వెల్కమ్ టు సెమీఫైనల్స్. వెల్కమ్. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం త్వరలో. కూడా వెళ్ళి గోల్డ్ కాయిన్ గెలుచుకోవాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.